గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తెలంగాణ కేబినెట్ ఇద్దరి పేర్లను ప్రకటించింది. అయితే ఈ వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ రేస్ నుంచి అనూహ్యంగా ఆమీర్ అలీ ఖాన్ను తప్పించింది కాంగ్రెస్ హైకమాండ్. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో ప్రకటించిన ఆమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ పేరును ప్రకటించింది. త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అజారుద్దీన్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అంతేకాదు హైదరాబాద్ మైనారిటీ కోటాలో అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో ప్రకటించిన ఆమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ పేరును ప్రకటించింది. త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అజారుద్దీన్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అంతేకాదు హైదరాబాద్ మైనారిటీ కోటాలో అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం కూడా జరుగుతోంది.